హాయ్ అండి. నేను మీ సుమా కామినేని. నేను ప్రీవియస్ వీడియోలో ఎమోషనల్ ఇండిపెండెన్సీ గురించి చెప్పాను గదా! దాని గురించి నాకొక అమ్మాయి మెసేజ్ చేసింది. "అక్క, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ గదా! అదున్నప్పుడు ఎమోషనల్ ఇండిపెండెన్స్ అన్నది అంత అవసరం అవుతుందా" అని. సో, నేను అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. నేను ఒకటి లైవ్ ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట రీసెంట్‌గా. అది మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకొచ్చాను. అయితే ఒకరోజు నేను ట్రైన్‌లో జర్నీ చేస్తున్నాను. నాకు టికెట్ బుక్ అవ్వకపోవడం వల్ల నేను జనరల్‌లో ఎళ్తున్నాను. ఎక్కువ సేపు నేను కూర్చోలేక డోర్ దగ్గరకొచ్చి నిల్చున్నా. నా ముందు సీట్‌లో కూర్చున్న ఒక అమ్మాయి స్పీడ్‌గా డోర్ దగ్గరకు వచ్చి, "అక్క, అక్క, ఫుడ్ అమ్మే వాళ్ళు ఎవరైనా వచ్చారా?" అని అడిగింది. అంటే నేను, "అదేంటమ్మా, ఇందాక చాలామందొచ్చారు గదా! అప్పుడు మరి నువ్వు తీసుకోలేదే?" అని అడిగాను. అయితే అప్పుడు, "మా హస్బెండ్ మెలకువలో ఉన్నాడక్క. ఆయన తినడు, నన్నేమో తిననీయడు" అని చెప్పింది. "నువ్వేం చేస్తావమ్మా?" అని అడిగితే, ఆ అమ్మాయి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట. మంత్లీ 1,00,000 వరకు సంపాదిస్తుందంట. కానీ తన సాలరీ మొత్తం తన హస్బెండ్ ఫోన్‌పేకెళ్ళిపోతుందంట. ఆ అమ్మాయికి అవసరమైన ప్రతి రూపాయి తన హస్బెండ్ నుంచి తీసుకోవాలి మళ్ళీ అని చెప్పింది. "మార్నింగ్ టిఫిన్ తిన్నానక్క, ఇంతవరకు ఏం తినలేదు" అంది. అప్పుడు నైట్ 11 అవుతుంది టైము. అయితే, "సరే, నా దగ్గర ఒక బాక్స్ ఉంది, ఇది తినమ్మా" అని చెప్పి ఇచ్చాను. సో, ఎమోషనల్ ఇండిపెండెన్స్ అన్నది చాలా అవసరం. నేనెందుకు చెప్తున్నాను అంటే, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నా కూడా ఎమోషనల్ ఇండిపెండెన్స్ లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి అమ్మాయిలను నేను చాలామంది చూశాను. అందుకే దీనికోసం నేను మీకొక 5 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్, మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయంపై మనకొక నమ్మకము, ఒక క్లారిటీ ఉండాలి. అంటే మనం ఎవరి మీద ఆధారపడకూడదు. ఫస్ట్ నేను ఏదైనా డిసైడ్ చేయగలను అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది మన మీద మనకుండాలి. నెంబర్ 2, ఫియర్ ప్రెజర్. సొసైటీ ప్రెజర్‌కి లొంగకోకుండా లేదు అని చెప్పే ధైర్యం ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా ఉండాలి. ఎమోషనల్లీ ఇండిపెండెంట్ ఉన్న అమ్మాయి ఫ్రెండ్స్‌కి, సొసైటీకి, దేనికి కూడా అసలు ఇన్‌ఫ్లూయెన్స్ అనేది అవ్వదు. నెంబర్ 3, మ్యానిపులేషన్. అంటే మన నుండి మనం రక్షణ కోరుకోవడం అన్నమాట. గిల్ట్ ట్రిప్, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్, టాక్సిక్ పీపుల్, వీటికి వెంటనే లొంగిపోకోకుండా మనకొక స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది ఎమోషనల్ ఇండిపెండెన్స్ అన్నది. నెంబర్ 4, హెల్తీ రిలేషన్‌షిప్స్. అంటే ఏదైనా సరే మనం ఒకటి కావాలి అనుకున్నప్పుడు దానికి అప్రూవల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం గదా! అలా కాకోకుండా మనం సెల్ఫ్ రెస్పెక్ట్, బౌండరీస్ కొన్ని మెయింటైన్ చేస్తే మనకొక శక్తి అనేది వస్తుందన్నమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ శక్తి అనేది ఉంటుందన్నమాట. నెంబర్ 5, ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్. దేన్నైనా సరే మనం స్ట్రాంగ్‌గా హ్యాండిల్ చేయగలగాలి. లైఫ్‌లో వచ్చే ప్రతి స్టెప్ బ్యాక్స్‌కి అస్సలు మనం ఫీల్ అవ్వకూడదు. ఎమోషనల్ స్టెబిలిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటే ఆటోమేటిక్‌గా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ప్రతి ఆడపిల్లకి ఎమోషనల్ ఇండిపెండెన్స్ అన్నది లైఫ్ లాంగ్ ఒక విల్ పవర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో, అమ్మాయిలు, మీకు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నా కూడా ఎమోషనల్ ఇండిపెండెన్స్ అన్నది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇది నేను లైవ్ ఎక్స్‌పీరియన్స్ చాలా చాలా చేశాను. అందుకే మీకోసం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.